సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన ఘోరమైన ఘటన నిరసిస్తూ రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన ఘోరమైన ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, దళిత గిరిజన ప్రజా సంఘాల న్యాయవాదుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మరి బాబ్జీ మాట్లాడారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ పైన దాడి జరగడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి ఈ సంఘటనను ఖండించి దీనిపైన సమగ్ర విచారణ జరిపి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నెల రోజుల్లోపే నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రముఖ దళిత నాయకులు కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది దళితులపైన, వెనుకబడిన వర్గాలపైన చేసిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ప్రముఖ దళిత నాయకులు దాసి వెంకట్రావు, భర్రే కొండబాబు, ఎల్వి ప్రసాద్, జంగా సుబ్బారావు, అంబటి సత్యనారాయణ, రాచర్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇది రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా భావిస్తున్నామని, దాడి చేసిన న్యాయవాదిని బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దళిత నాయకులు కవులూరి వెంకట్రావు, రూపస్, ముల్లంగి రాజు, న్యాయవాదులు గోసాల రాజేష్ కుమార్, సాకా సురేష్, టి లక్ష్మణరావు, చింత అనిల్ బాబు, కాశీ శ్రీనివాస్, శ్యామ్ బాబు, కోమర్తి బాబ్జీ, వీర అరుణ్ కుమార్, ప్రముఖ బౌద్ధ నాయకులు ఉపాసక సిహెచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కూడా అంటరానితనాన్ని చవి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదే కాకుండా భారత రాజ్యాంగం ఆత్మరక్షణలో పడింది అనేది మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక లాయరు మరి అతను చెప్పు జోడు ఇస్తడం అని అంటే అది ఎంతవరకు ఇంకా అంటరానితనాన్ని కొనసాగుతుంది అనేటటువంటిది చూడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ జాబ్ చేసేటప్పుడు ఫస్ట్లో ఆయనకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా అటెండర్ కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కాదు ఆ రోజు. ఈరోజు ప్రజాస్వామ్యం బాగా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో చాలా గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు మరి వీళ్ళందరూ ఏదైతే ఉందో ఈ రోజు నాటికి కూడా అత్యున్నతమైనటువంటి స్థానం చీఫ్ జస్టిస్కే ఆ పరిస్థితి ఉందంటే సామాన్యమైన వ్యక్తుల్ని ఇంకా ఎంత పల్లెటూరులో కానీ మిగతా సమయాల్లో ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాన హక్కుల కోసం మాత్రమే రాశారు తప్ప ప్రత్యేకించి వెనకబడిన వర్గాలు, దళితులు, అనగదొక్కబడిన వర్గాలకి అందరితోనే సమానంగా రావడం కోసం ఈక్వల్ పర్సన్ కోసం మాత్రమే రిజర్వేషన్ అన్నారు తప్ప దీన్ని సెపరేట్గా ఇచ్చినట్టు కాదు. బ్రిటిష్ ప్రభుత్వంతో దెబ్బలాడి రిజర్వేషన్ తెచ్చారు తప్ప స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్ ఇవ్వలేదని ముందుగా ప్రజలందరికీ నేను తెలియపరచదలుచుకున్నాను. అదేవిధంగా భారతదేశం ప్రజాస్వామ్యంలో 3 ఆర్గన్స్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్. రాష్ట్రంలో అయితే అసెంబ్లీ, భారతదేశ వ్యాప్తంగా అయితే పార్లమెంట్లో చట్టాలు తెస్తే ఆ చట్టాలని అమలు జరగవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఉంది, ఐఏఎస్లు, ఐపీఎస్లు మొదలగు ఆఫీసర్లకి. అయితే వీళ్ళిద్దరూ తప్పులు చేస్తే రాజ్యాంగం వ్యతిరేకంగా ఎవరన్నా పాలించినట్లయితే దాన్ని విచారణ చేసి శిక్షించవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట చెప్తారు, ఇండియన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నారు ఆయన. అంటే ఒక జ్యుడిషియరీ అనేది కుటుంబంలో ఉండి చీఫ్ జస్టిస్ న్యాయం తీర్చుకుంటే ఎవరో చెప్పులు విసిరి సనాతన ధర్మం గురించి మాట్లాడటం తప్పది. అంబేద్కర్ అందరికీ రాశాడు రాజ్యాంగం. నాట్ ఓన్లీ సనాతన ధర్మం, ఇంకో ధర్మం చూడలేదు. మొత్తం అందరూ ఈక్వల్ అని రాశాడే. బుద్ధ ధర్మం తీసుకున్నాడే, బుద్ధుని దేవుడి కింద పూజించాడు. అదేవిధంగా
ఇండియాలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా న్యాయ వ్యవస్థలో తీసుకొచ్చి న్యాయ వ్యవస్థలో ఏ లా ఉందో ఏ పాయింట్ ఉందో ఆ పాయింటే మాట్లాడతాడు తప్ప కులం గురించి మతం గురించి మాట్లాడినటువంటి చీఫ్ జస్టిస్ని ఇలా చెప్పి తీసి కొట్టడం చాలా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితే ఏర్పడిందంటే సామాన్యమైన మానవులు దళితులు ఎంత ఊసకోతకు వస్తారో మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ విధంగా చెప్పి తీసినటువంటి లాయర్ని ఇమ్మీడియట్గా బార్ కౌన్సిల్ నుంచి బయటికి పంపించడమే కాకుండా ఈ వ్యవహారం చేసినటువంటి ఏ న్యాయవాది అయినా ఏ లాయర్ అయినా ఎవరైనా సరే అందరినీ సమానంగా చూసి అందరినీ ఈ విధంగా మనము నిలబెట్టేది కోర్టులు, జస్టిస్. అలా జస్టిస్లే ఈరోజు ఇలా చేస్తున్నారంటే ఈరోజు మన భారతదేశం మళ్ళా 70 సంవత్సరాలు వెనకపోతుందేమో అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఇలాగే చేసుకుంటూ పోతే ఈరోజు భారతదేశాన్ని రాజ్యాంగం కంటే మనుధర్మ శాస్త్రం తీసుకురావాలని ఏ పార్టీలు అనుకుంటున్నాయో ఆ పార్టీల పతనానికి కారణం అవుతుందని నేను అనుకుంటున్నాను.